జాతి సంపద అంటే ఏంటి? చదువులు, భూమి, వ్యాపారం, తర్వాత పరిశ్రమలు, ఉద్యోగాలు, ఇవన్నీ జాతి సంపద. అధికారం ఎవరి చేతిలో ఉంటే ఇవన్నీ మనకు అందుతాయి. అధికారం మనకు లేదు కాబట్టి మనం రావట్లేదు. అంటే రాజ్యాంగం మన మాట వినటం లేదు. రాజ్యాంగం మన మాట వినాలి అంటే మనం చెప్పినట్టు వినాలంటే మనం అధికారంలో ఉండాలి. అందుకబట్టి రాజాధికారం మెజార్టీ ప్రజల చేతిలో రానంత కాలం ఈ దేశంలో ఉన్నటువంటి 90 కోట్ల మంది ప్రజలకి న్యాయం జరగడానికి అవకాశం లేదు. జాతి సంపదలు మన వాటా మనకి రాదు. ఇప్పుడు తండ్రి భూమి సంపాదిస్తాడు. సంపాదించిన భూమిలో 3 కొడుకులు ఉంటారు. ఒక్కడికో ఇస్తే ఇద్దరికి ఇవ్వకపోతే ఒప్పుకుంటారా? ఇక్కడ మాత్రం మంచి సూత్రమే పాటిస్తాడు. ఆవిడ కత్తివో, గొడ్డలో, కర్రవో, గుణపమో పట్టుకుంటాడు. నీకు ఏమంటారు? పూసీదేవి అంటారా? పూసీదేవి అంటారు. చిన్న గట్టుకు కూడా పూసీదేవి అంటారు. ఇక్కడ మాత్రం నీకు కొన్ని వేల సంవత్సరాల నుండి దేశ సంపదలో, జాతి సంపదలో నీకు రావాల్సిన వాటా నీకు రాకపోతే, అధికారంలో నీ వాటా నీకు రాకపోతే మనం ఏం చేస్తున్నామండి? ఇంకా బానిసలుగా ఉండి పేదవాళ్ళుగానే ఉంటున్నాం. ఎందుకంటే ఈ రాజకీయ చైతన్యం మనకు లేకపోవడం వల్ల. అందుకే ఇప్పుడు ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ అధికారం కదా. ఇప్పుడు రేపు అసెంబ్లీలో కూడా ఆడవాళ్ళు కొన్ని సీట్లు కేటాయిస్తున్నారు. వాళ్ళు కేటాయించిన సీట్లు ఆడవాళ్ళే పోటీ చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు నాయకులు మనం తయారు చేసుకోవాలి. ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు, ఎంపీలుగా పోటీ చేస్తారు. 33% రిజర్వేషన్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చాడు కదా. మరి ఇది ఇప్పుడు పార్లమెంట్లో అది చర్చ జరుగుతుంది మహిళా బిల్లు కోసం. ఆ మహిళా బిల్లు ఆ రోజు ఈ రిజర్వేషన్ కోసం ఆ రోజు అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా సదుపాయాలు ఇవ్వాలంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. దాన్ని నిరసనగా అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఇన్ని త్యాగాలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనమేంటి? ఆయన పుట్టినరోజే మనం నిజమైన ఆదివాసులు నిజమైన పండుగ రోజు. అందుకే ఈరోజు 135వ జయంతి అంటే జన్మదినాల్ని మనం ఇక్కడ రాజ్యాధికారం, రాజ్యాంగ కుల రక్షణ సభని ఇవ్వాలి. ఇక్కడ మనం జరుపుకోవడం కారణం అది. ఈ విషయంలో మనం 5 జోన్లు అంటే 5, 12, 60 మంది. ఒక జోన్ నుంచి 2 మండల కమిటీ సభ్యులు ఉంటే 5 2 10 మంది మండల కమిటీ ఇవాళ వేద్దామని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెట్టాం. మరి మన వాళ్ళు కమిటీల్లో మేము ఉంటాము, మీటింగ్కి వస్తామన్నారు. కమిటీల్లో ఉన్నారు, పేర్లు ఇచ్చారు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు, మీటింగ్కి